ఈరోజు మనం కూర కారం, మసాలా కారం అంటే కూర కారంని మసాలా కారం అని కూడా అంటారు. గడ్డు కారం, పచ్చళ్ళ కారాన్ని, కూర కారాన్ని 2 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సింపుల్ వేలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఉండిద్ది వీడియో. మీరందరూ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. కూర కారానికి, పచ్చళ్ళ కారానికి డిఫరెంట్ ఏందో కూడా చెప్తాను. ఫస్ట్ నేనైతే ఒక 4 కేజీల వరకు మిరగాయలు తీసుకొని తొడిమలు తీయకుండా ఒక రోజంతా ఎండబెట్టానండి. ఎందుకంటే తొడిమలు ఎండకుండా తీస్తే గట్టిగా ఉంటాయన్నమాట. తీసుకోవడానికి రావన్నమాట. అందుకని ఒక రోజంతా ఎండబెట్టేశాను. ఒక రోజంతా ఎండబెట్టేసి ఇంటికొచ్చాక నైట్ అనేది తొడిమలు తీసుకున్నాను నేనైతే. మొత్తము తొక్కు గూడా లేకుండా మొత్తం తీసేయాలి తొడిమ అనేది. పైన పొరుటు అట్లా పొరుటు ఉండకుండా తొడిమ పూర్తిగా తీసేయాలన్నమాట. శుభ్రంగా తొడిమలన్నీ తీసుకున్నానండి. ఇవి ఎర్ర మిరగాయలే, కొత్త మిరగాయలు. ఇబ్బంది ఏం లేదు, చాలా బాగున్నాయన్నమాట. 341 కాయలన్నమాట ఇవైతే. ఫస్ట్ కోత కాయలు. అందుకని కొంచెం చిన్న పొడవు తక్కువగా ఉన్నాయి. శుభ్రంగా తొడిమలన్నీ తీసేసుకొని మళ్ళీ 2 రోజులు ఆరబోసుకున్నాను ఎండలో నేనైతే ఇవి. 2 రోజులు ఎండలో ఆరబోస్తే అప్పుడు కరకరలాడే విధంగా మనకి ఆరినియి అనమాట. బాగా పట్టుకుంటే పెళుసుగా పటపట పటపట అని ఇరిగిపోయే విధంగా ఆరాయి. ఆరాక నేను 2 కేజీలేమో గడ్డు కారానికి, అదే పచ్చళ్ళ కారానికి తీసుకున్నా. ఒక 2 కేజీలు వచ్చేసి మసాలా కారం కూరల్లో అన్నిట్లో వేసుకునే విధంగా తీసుకున్నాను అనమాట. ఇవి 2 కేజీలు, ఈ 2 కేజీల విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఫస్టు మసాలా కారంలోకి కావాల్సినవి మనం వేయించుకుందామండి. 2 కేజీలకొచ్చేసి 100 గ్రాములు మెంతులు తీసుకున్నానండి. ఈ మెంతులు మంచిగా వేయించుకొని ఒక పళ్ళెంలోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత జీలకర్ర అండి. 100 గ్రాములు జీలకర్ర తీసుకుంటున్నాను. ఇది కూడా అంతేనండి. ఇది కూడా శుభ్రంగా వేయించేసుకోవాలి. లైట్‌గా మరీ ఎర్రగా వేయించకూడదండి. ఇవి లైట్‌గా వేయించుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ వేయించకూడదు. ఇంట్లో వాడుకునేంత వేయించుకోకుండా లైట్‌గా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిందండి. జీలకర్ర కూడా తీసేస్తున్నాను నేనైతే. ఇప్పుడైతే ఆవాలు వేయించుకుంటున్నానండి. ఆవాలు కూడా 100 గ్రాములు. ఆవాలు ఎన్నేయాలి లెక్క అంటే ఆవాలు కూడా 100 గ్రాములండి. ఆవాలు కూడా చిటపటలాడే విధంగా మరీ ఎర్రగా కాకుండా ఒక లైట్‌గా వేయించేసుకొని ఆవాలు కూడా తీసేసుకోవాలండి మనమైతే. ఆవాలు కూడా అయిపోయినాయిగా మనకిప్పుడు. ఇప్పుడు లాస్ట్‌లో మనం వేయించుకోవాల్సింది ధనియాలు. ధనియాలొచ్చేసి 300 గ్రాములు ధనియాలు తీసుకున్నానండి. 2 కేజీలు మిరపకాయలకొచ్చేసి 300 గ్రాములు ధనియాలు తీసుకున్నాను. యాక్చువల్లీ అరకిలో కూడా తీసుకోవచ్చు. బట్ కానీ నేను 300 గ్రాములే తీసుకున్నాననమాట. ఇవన్నీ వేయించుకొని శుభ్రంగా, ధనియాలు కూడా మరీ ఎక్కువగా వేయకూడదు. లైట్‌గా అయితే సరిపోతుండే మనకి. ధనియాలు కూడా లైట్‌గా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకొని నేను మొత్తం ఆ పళ్ళెంలో పోసేసుకున్నాను. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఉప్పు కూడా వేయించుకోవాలండి. మనం ఉప్పు ఎంత వేసుకోవాలి దీంట్లోకంటే ఒక అరసోడు ఉప్పు వేసుకోవాలి. అరసోడు అంటే 2 గిద్దలు. 2 గిద్దలంటే గిద్దొచ్చేసి ఎంతొచ్చిద్ది? ఒక పావు కేజీ ఉప్పేసుకోవచ్చు. కాటాలో వచ్చేసి ఒక పావు కేజీ ఉప్పేసుకోవచ్చు. ఉప్పు వేయించిన ఉప్పు తీసుకొచ్చి మిరగాయలు పోసాను చల్లారాక. ఆ మసాలా దినుసులు కూడా మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ ఇందులో పోసేసానండి. ఇందులో పోసేసి శుభ్రంగా ఏ గోతానికి ఆ గోతం పోసి దంపుడు మిషన్‌లోనే మెదిగిద్ది. ఇది మిల్లులో అయితే మెదగదనమాట. ఎప్పుడైనా సరే దంపుడు మిషన్‌కెళ్ళాల్సిందే. ఈ కారం కొట్టించుకోవాలంటే. నేను ఇందాక వెల్లుల్లి ఎందుకేయలేదంటే దంపుడు మిషన్‌లో కూడా వెల్లుల్లి ఎయ్యట్లేదు ఈ మధ్య. వెల్లుల్లి సెపరేట్‌గా మీరేసి కలుపుకోండి అంటున్నారు. మీకు చూపించడం కోసం నేను వెల్లుల్లేస్తున్నాను. ఇదిగోండి కారం అయితే తీసుకొచ్చేసాను. ఇదిగోండి నేను ఇంటికొచ్చాక ఏం చేశానంటే చిన్నుల్లిపాయలు, కొంచెం కారం 2 కలిపి మిక్సీ బట్టి యేసుకున్నాననమాట. ఏందంటే దంపుడు మిషన్‌లో వెల్లుల్లి పడట్లేదని చెప్తున్నారు ఈ మధ్య. 2 దంపుడు మిషన్‌లున్నాయి. నాకు తెలిసినయి ఇద్దరు అలానే చెప్తున్నారు. ఎందుకు రిస్క్ అని చెప్పి నేనైతే కారం కొంచెం 4 వెల్లుల్లేసి మిక్సీలేసి ఆడించుకొని ఇంక దాంట్లో కలిపేసుకున్నా. ఇదొచ్చేసి మసాలా కారం స్టీల్ బొచ్చులో ఉన్నది. ఇప్పుడు నేను డబ్బాకెత్తేది మసాలా కారం అనమాట. ఈ యువతల వైపు బొచ్చులో ఉన్నది గడ్డు కారం. దాంట్లో ఇంకేం లేదు. ఉట్టి మిరగాయలే ఆడిచ్చేది. పచ్చళ్ళకి వాడుకోవచ్చు. ఏదైనా చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి, ఫిష్‌లోకి అట్లా ఏమి వేయకుండా వాడుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మసాలా కారం అన్నిట్లో ఏసుకోవచ్చు. దీంట్లో ఏసుకోవాలి, దీంట్లో ఏసుకోకూడదని ఏం లేదు. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మసాలా కారం అయితే చాలా బాగుందనమాట టేస్ట్ కూడా. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని అచ్చం కారం వేసుకొని తిన్నా నేను. సూపర్‌గా ఉంది. ఇదైతే గడ్డు కారం అనమాట. ఇది కూడా 2 డబ్బాలకి ఎత్తి పెట్టుకుంటున్నాను నేను. మీ అందరికి కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో నెంబర్